బటర్ఫ్లై ఎలా వస్తుందండి? బొంగోడు పురుగు నుంచి మెల్లిగా సీతాకోక చిలుక ఎలా అవుతుందో, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్. ఫార్మేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ దెర్ ఈస్ ఫార్మేషన్. అంటే ఇప్పుడు చిన్న శిశువు పుట్టినప్పుడు ఎలా ఉంటుందండి? పెద్ద పెద్ద చేతులు ఉంటాయా? ఫింగర్స్ స్లోలీ. సో అలాగే వాక్యం చదువుతుండగా ఆత్మలో ఫార్మేషన్ ఉంటుంది. ఏం ఫార్మేషన్ ఉంటుంది? క్రీస్తులాగా నేర్చుకుంటాం మనం. క్రీస్తు స్వభావం నేర్చుకుంటాము. ఇట్స్ ఇన్సైడ్ ఫస్ట్, అవుట్ సైడ్ కాదు. మనకంతా అవుట్ సైడ్ కావాలా? పలానా వ్యక్తి మారాడా, ఎవరైనా మోకరిస్తే ఏం చెప్తాం మనము? ఎంత మార్పు వచ్చిందంటాం. తప్పు కాదు, మోకరించి ఆరాధి. ఎవరైనా జంప్ చేస్తే ఏం చెప్తాము? ఎట్లా జంప్ చేస్తున్నట్టాం. మోకరిస్తే స్పిరిచువల్ అంటాము, జంప్ చేస్తే దట్ ఈస్ అవర్ థింకింగ్. మోకరించడము ఎంత మంచిదో గంతులు వేసుకుంటూ పాడడం కూడా అంత మంచిదే. ఆమె నన్ను చెప్పగలరా గట్టిగా? మనం మోకరిస్తాలి, ఎంత భక్తి అంటాం. ఎవరైనా జంప్ చేస్తే ఐ సింగ్ బికాజ్ అంటే ఎలా డాన్స్ చేస్తున్నారు అంటారు. ఇఫ్ దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, దిస్ ఈస్ ఆల్సో ఈస్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ఎవరైనా మోకరిస్తే నవ్వుతారా మీరు? మరి జంప్ చేస్తే గంతులు వేసి పాటలు పాడితే ఎందుకు నవ్వాలా? సో దెర్ ఈస్ అ ట్రాన్స్ఫార్మేషన్. ఆ వ్యక్తిలో మెల్లిమెల్లిగా దెర్ ఈస్ ఫార్మేషన్. టాకింగ్ ఇల్చేయండి. ఫస్ట్ లోపట మార్పు వస్తే బయట మార్పు వస్తుంది. ఉట్టి బయట మారిందనుకో లోపట మార్పు వచ్చిందన్న గ్యారంటీ లేనే లేదు. మా ఆయన తాగుడు మానేశాడు, పాస్టర్ చర్చికి రాడు కానీ తాగుడు మానేశాడు. అమ్మ బైబిల్ చదువుతాడా? చదవాడు. అది కొన్ని రోజులు మాత్రమే, ఒక వారం రోజులే. మళ్ళీ ఏమవుతుంది? డబ్బులు ఎక్కువ రాగానే మళ్ళీ విల్ గో బ్యాక్. ఫార్మేషన్ విల్ స్టార్ట్. మెటమార్ఫసిస్, స్టేజ్ బై స్టేజ్ దేర్ ఇస్ ఫార్మేషన్. ఓకే, వాక్యం చదువుతుండగా నేను క్రీస్తు రూపంలో ఫార్మేషన్ అవుతుంది నా లైఫ్లో. సంబడీ షౌట్ ఆమేన్.